చరణ్ ఈ పుస్తకం ఎంతమందిని ఆలోచింపజేసి, అంటే పుస్తకానికి ఉండేటువంటి కెపాసిటీ ఏదైతుందో, మనము కేవలం వినడానికి వచ్చిన వాళ్ళు, నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ ఇంత ఎమోషనల్గా, అంటే ఈ పుస్తకంకు ఉండేటువంటి శక్తి ఏమిటో ఇది స్పష్టంగా ఇవాళ మనకు తెలుసు. చిన్న ఇదైనా మళ్ళీ మిమ్మల్ని అందరినీ మాట్లాడమంటే ప్రతి వాళ్ళు ఇంకో గంట సేపు మాట్లాడుతున్నారు. అంటే అది ఒక రచనకు, కవిత్వానికి ఉండేటువంటి గొప్పతనము. నేను సామాజిక శాస్త్ర విద్యార్థిని, నేను సాహిత్య విద్యార్థిని కాను. కానీ ఈ 2-3 గంటలు సాహిత్య కవుల మధ్యన ఇవాళ సమయం అయితే గడిపాము. ఒకటి నాకు చాలా వ్యక్తిగతంగా సంతృప్తి ఏమిటంటే, యువతరము మీద ఒక రకమైన ఆశ పోతున్నది. ఒక సినికల్, తర్వాత ఒక ద్వేషభావంతో కూడిన యూత్ వస్తున్న సందర్భంలో ఇంతమంది, అంటే మా దృష్టిలో పిల్లలు ఇంత బాగా ఆలోచిస్తున్నారు అయితే మాలాంటి వాళ్ళకి ఒక హోప్. ఎప్పుడైనా గొప్ప సాహిత్యము తీవ్ర సంక్షోభంలో సమాజం, ప్రపంచం ఉన్నప్పుడు గొప్ప సాహిత్యం వస్తుంది. ఎందుకంటే సాహిత్యము రెస్పాండ్ కావడం అనేది సంక్షోభంలో ప్రధాన సంక్షోభము మానవ సంబంధాలు కూలిపోతున్నప్పుడు, మనిషి అమానుషంగా మారుతున్నప్పుడు మానవ ప్రవృత్తిలోనే ఒక స్పందించేటువంటి ఒక లక్షణం ఉండి మనిషిని వెతకడము ప్రారంభం చేస్తాడు. మనిషి ఎక్కడున్నాడు, మానవత్వం ఎక్కడుందని వెతకడం. ఆ వెతకడంలోనే ఇలాంటి కవిత్వం వస్తుంది. ఇక్కడ పాలస్తీనాకు ఆయనకేం సంబంధం లేదు, ఎక్కడో పాలస్తీనా. కానీ చరణ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి అక్కడ జరుగుతున్నటువంటి సంక్షోభానికి, అక్కడ జరుగుతున్న మానవహనానికి, అక్కడ కూలిపోతున్నటువంటి మనిషి గురించి ఆయన స్పందించాడు. ఈ కవిత్వంలో ప్రధానంగా ఆయన ఎన్నుకున్న మెటఫర్ ఒకటి పిల్లలు, రెండోది పిల్లలకు తల్లిదండ్రులకు ఉండే సంబంధం తల్లులు. ఇక మిగతా ఇక్కడ ఏం రెఫరెన్స్ లేదు. ఎందుకు అసలు అంత సంక్షోభంలో ఆయన వెతుకుతున్నది ఏమిటంటే తల్లి పిల్లల ప్రేమ, పిల్లల అమాయకత్వము, పిల్లల్లో ఉండే మానవత్వం, దాగి ఉన్న మానవత్వం. అంటే పిల్లలు పుట్టడంతో చాలా అమాయకంగా, చాలా ఏ పిల్లవాడినైనా ప్రేమించే అటువంటి చిన్న పిల్లల్ని ఎవరు చూసినా మనకు ప్రేమించే, సహజంగా మనం ప్రేమిస్తాం. ఈ సహజంగా పిల్లల్ని ప్రేమించేటువంటి ఈ సహజత్వం ఎందుకు మనిషి కోల్పోతున్నాడు అనేటువంటి ప్రధాన ప్రశ్న. అలాగే తల్లి పిల్లల ప్రేమ, ముఖ్యంగా ఆయన తల్లి పాల గురించి చాలా చోట్ల ప్రస్తావన. తల్లి పాలు ఉండే స్వచ్ఛత, అన్ని పాలల్లో తల్లి పాలకు ఉండే స్వచ్ఛత, తల్లి పాలకు ఉండేటువంటి ఒక అద్భుతమైన గుణం ఏదైతుందో దాన్ని ఆయన ఒక మెటఫర్గా ఎంచుకున్నాడు. అంటే మానవత్వం ఎక్కడుంది సమాజంలో అంటే తల్లి పాలల్లో, తల్లి పిల్లలకి ఇచ్చేటువంటి వాళ్ళకు ఆ శక్తికి, అలాగే పిల్లలకు ఉండే అమాయకత్వము. పిల్లల్ని మనం ఎందుకు, ఒక పిల్లవాడు చనిపోతే మనం ఎక్కువ బాధపడతాం, ఎందుకంటే 80-100 సంవత్సరాలు బ్రతకవలసిన ఒక ప్రాణి చనిపోవడం అనేది, వృద్ధుడు చనిపోయిన దానికంటే మనకు ఎక్కువ అసలు ఎమోషన్ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు పిల్లల్ని చంపడం అనేది ఏదైతుందో, చిన్న పిల్లల్ని చంపడం, యుద్ధానికి కూడా ఒక నీతి ఉంటుంది. మొత్తం యుద్ధ చరిత్ర చదివితే యుద్ధానికి ఒక నీతి ఉంటుంది, యుద్ధంలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. యుద్ధ నీతి ఏం పాలు జెనీవా అగ్రిమెంట్ ఉన్నది. కానీ వాళ్ళ పాలస్తీనాలో జరుగుతున్నటువంటి దాంట్లో ఏ నీతిని పాటించండి, పిల్లలు కానీ తల్లులను కానీ మనుషులను చంపే పద్ధతి కానీ. నిన్న కూడా ఇజ్రాయిల్ వాళ్ళు ఆ శవాలని పాలస్తీనియా పై ఫ్లోర్ నుంచి శవాలని కింద పడేస్తున్నారు, వస్తువులు పడేస్తున్నట్టు. శవాన్ని చూస్తే కూడా ఒక్కొక్కసారి అయ్యో చనిపోయాడు మనిషి అనేటువంటిది ఒకటి మనకు సహజంగా. మనం ఎక్కడైనా వెళితే శవయాత్ర అవుతుంటే బాధ కలుగుతుంది. ఆ మనిషి మనకు తెలియకపోవచ్చు, ఆ మనిషి గురించి మనకేం సంబంధం లేకపోవచ్చు. ఎందుకు ఒక శవ చూసే బాధ అవుతుందంటే స్పెషీస్ బిలాంగింగ్ అంటారు. అంటే మానవ జాతికి సంబంధించిన ఒక మనిషి చనిపోయాడు అనేది మనలో ఒక రకమైనటువంటి ఎమోషన్ కలిగిస్తుంది. అది ఎమోషన్ ఎందుకు వస్తుంది అని అంటే మనకు సంబంధించిన వాడని.
సంబంధం మనిషిగా మనకు సంబంధించిన వాడు. ఈ మనిషికి మనిషికి ఉండేటువంటి సంబంధం ఏది ఉందో అది ఇవాళ కొలాప్స్ అవుతుంది కంప్లీట్గా. ఆమె లలిత గారు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు మహిళల విషయంలో తీసుకుంటే కొసావో అనే దేశంలో 1,00,000 మంది మహిళలను రేప్ చేశారు. 1,00,000 మంది చేస్తే 30 అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, 30 మంది గర్భం దాల్చారు. దాని మీద ఒక రచయిత్రి ఉమెన్ ఇన్ వార్, ఉమెన్ ఇన్ పీస్ అని రాసిందా. ఉమెన్ ఇన్ వార్ అంటే యుద్ధకాలంలో మహిళల మీద జరిగే అకృత్యాలు ఏవైతున్నాయో వీటికి కారణము శాంతియుత కాలంలో మహిళలకు మగవాళ్ళకు ఉండే సంబంధం ఏమిటి. శాంతి కాలంలో ఆ సంబంధాలు మానవీయంగా మారకుండా, ఆ సంబంధాలు సమానత్వ భావన లేకుండా, మహిళను గౌరవించడం అనే ఒక మౌలికమైన మానవ విలువ పునాదిగా లేకపోవడం వలన సంక్షోభ సమయంలో మహిళల మీద అంత దుర్మార్గం జరుగుతుంది. కనుక కారణము సహజమైన అంటే సాధారణ కాలంలో మహిళకు గౌరవం లేని సమాజంలో సంక్షోభం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి వాళ్ళ మీద హింస జరుగుతుంది అనేటువంటి ఉమెన్ ఇన్ వార్, ఉమెన్ ఇన్ కొసావాను ఎగ్జాంపుల్ తీసుకొని ఆమె ఒకటువంటి ఒక అనాలిసిస్ చేశారు. ఇక రెండవది వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతున్నది, మేము సామాజిక శాస్త్రాల్లో మేము చేసే పని అంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ వీటి అనాలిసిస్లోకి వెళితే సారు మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్కు భారతదేశానికి ఉండే లేదా పాలస్తీనియాకు భారతదేశానికి ఉండే సంబంధం, యాసర్ అరాఫత్ 1970 చివరిలో ఉస్మాన్ యూనివర్సిటీకి ఆనరీ డాక్టర్ నేను కూడా ఆ కాన్వకేషన్ అటెండ్ చేశాను. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్, ఆయన చేసిన స్ట్రగుల్, ఆయన సాక్రిఫైసు, పాలస్తీనియా యొక్క ప్రజల యొక్క మౌలిక అస్తిత్వం కొరకు ఆయన చేసిన పోరాటం ఆయన తన భాషలో మాట్లాడాడు. కాన్వకేషన్ అడ్రస్ 40 నిమిషాలు మాట్లాడాడు. మేమంతా కదిలిపోయాం, ఏం అర్థం కాలేదు మాకు ఆయన చెప్పింది. కానీ ఎమోషన్ విపరీతమైన ఎమోషన్ తర్వాత చాలా ఆశ్చర్యంగా ఏం చేశాడంటే ఆయన మొత్తం లెక్చర్ ఇచ్చి వైస్ ఛాన్సలర్ కౌన్సిల్గా ముద్దు పెట్టుకున్నాడు. వైస్ ఛాన్సలర్ కాన్వకేషన్ ఒక ఫార్మల్ అకేషన్, కానీ అంటే వాళ్ళు ఉండే ఎమోషనల్ బాండ్, మనిషిని ప్రేమించడం అనేది నాకు అక్కడ ఎంత కనిపించే సహజంగా చాలా స్పాంటేనియస్గా పోయి ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఈ ముద్దు పెట్టుకోవడంలో నాకేం కనిపించిందంటే ఈ మనిషిలో ఎంత ప్రేమ, మనిషిని ప్రేమించడం అనేది ఎంత దాగి ఉన్నది. అది పాలస్తీనియాలో సఫరింగ్ నుంచి వచ్చిన మానవత్వం అని, ఆ మంచితనం అనేది అక్కడి నుంచి వచ్చింది. 1970 చివరిలో ఆమె ఇజ్రాయిలీ ప్రెసిడెంట్ గోల్డా మేయర్ అని ఉండేది. గోల్డా మేయర్ ఆమె భారతదేశానికి రాత్రి 12 గంటలకు వచ్చింది. మొరార్జీ దేశాయిని కలిసింది. మొరార్జీ దేశాయికి చెప్పాట, మీరు వాళ్ళు వచ్చి నన్ను కలిసినట్లు మా దేశానికి తెలిస్తే రేపు మా ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు భారతదేశానికి పాలస్తీనియా విషయంలో ఉండేటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్, అంత అటాచ్మెంట్ ఇజ్రాయెల్తో ఉన్న భారతదేశం ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తంగా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నది. ఇవాళ ఇజ్రాయెల్ అంటే వీళ్ళకి ప్రేమ. దానికి కారణం ఏంటంటే ఆయుధాలకు ఉంచుకుంటున్నారు. పెగాసస్ గురించి ప్రస్తావన నా పేరు కూడా ఉంది పెగాసస్, కనుక అది వైరు వాళ్ళు తీసిన దాంట్లో నా పేరుందని వాళ్ళు వచ్చి మా కంప్యూటర్ అంతా వెతికారు, నా సెల్ ఫోన్ అంతా వెతికారు. అంటే వాళ్ళు వెతికింది ఏమిటంటే వాళ్ళు ఏమైనా ఆర్టిఫిషియల్గా అదంటే ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టారా అని వెతికారు. అసలు ఎందుకు ఒక్కొక్కరి మీద 3 కోట్లు 4 కోట్లు ఒక్క వ్యక్తిని పెగాసస్లో పెట్టారంటే 300 నుంచి 400 కోట్లు. అంటే జడ్జిలు ఉన్నారు, వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు. అంటే ఏమిటి అసలు ఇది ప్రభుత్వమా, అదే దేని కొరకు పాల్పడుతున్నారు, ఇంత సర్వేలెన్స్ ఏమిటి? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకి నమ్మకం, వాళ్ళ పరిపాలిస్తున్న వాళ్ళకి వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు కొంత అమానవీయంగా మారిపోయారు. అమానవీయంగా మారిపోవడం వలన వాళ్ళకి తమ మీద తమకు విశ్వాసము లేకపోయింది. ఎప్పుడు జరుగుతుందంటే మనిషి మీదనే విశ్వాసం అయినా వాడికి మీద కూడా వాడికి విశ్వాసం ఉండదు. కనుక అటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. దీనికి ఇంకా లోపలికి వెళ్ళి మనం కారణాలు వెతికితే, మేము అమెరికా వెళ్ళినప్పుడు మెక్డొనాల్డ్ అండ్ డగ్లస్ కంపెనీకి వెళ్ళాం. ఆ కంపెనీ ఈ యుద్ధ విమానాలను ప్రొడ్యూస్ చేస్తుంది. మేము 6 మంది ఉన్నాం. 6 మందికి వాళ్ళు లంచ్ కూడా ఇచ్చారు. లంచ్ ఇచ్చినప్పుడు అతను ఆ డైరెక్టర్ను నేను పక్కకు కూర్చొని ఒక మాట అడిగాను, మీరు యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారు కదా, మానవ సమాజం
ఏ కాన్ఫ్లిక్ట్ అయినా, ఏ ఘర్షణ అయినా శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశలో పోతే మీ కంపెనీ భవిష్యత్తు ఏమిటని అడిగారు. అంటే ఆయన నవ్వుతూ ఒకటన్నాడు, మేము యుద్ధ సామాగ్రి కాదు, మేము ఇక్కడ విమానాలే కాదు, మేము యుద్ధాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం. కనుక వాళ్ళకి యుద్ధం అవసరం. అమెరికన్ ఎకానమీ చాలా క్రైసిస్లో ఉంది, వాడికి యుద్ధం అవసరం. కనుక ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం. మన దేశంలో కూడా ఒకటే ఏంటంటే 2014లో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు పాలమూరు అధ్యయన వేదిక తరఫున యుద్ధ వ్యతిరేక సభ పెట్టాం. యుద్ధ వ్యతిరేక సభ చాలా మంది అన్నాడు, యుద్ధం లేదేం లేదు, మీరు యుద్ధ వ్యతిరేక సభ పెట్టడం ఏంటంటే బీజేపీ వాళ్ళు తప్పకుండా యుద్ధం చేస్తారు, అధికారము లెజిటిమైజ్ చేసుకోవడానికి తప్పకుండా యుద్ధం చేస్తారు. కనుక దాని ఒక యుద్ధం జరగబోతుందని సమాజాన్ని హెచ్చరిక చేయడం మా బాధ్యతగా మేము యుద్ధ వ్యతిరేక సభ. కానీ అంతర్జాతీయ సంబంధాల్లో వచ్చినటువంటి చైనా చాలా పవర్ఫుల్గా ఎదగడం, అమెరికా ఒక క్రైసిస్లో ఉండడం, పాకిస్తాన్ చైనాకి దగ్గర వెళ్ళడం, దానివల్ల భారతీయ జనతా పార్టీకి యుద్ధం చేసేటువంటి అవకాశం రాలి. లేకపోతే యుద్ధం అనేది ఎప్పుడైనా ఇటువంటి పాలనకు లెజిటిమైజ్ చేసినట్టు వాళ్ళు పాటించే ప్రక్రియదే. యుద్ధం చేయడం అనేది అది వాడు అవసరంగా ఉంటుంది ఎప్పుడైనా. కనుక ఇవాళ ఈ ఇంకొక కారణం చెప్పిన ముగిస్తాను. పెట్టుబడిదారీ వ్యవస్థ అది మార్క్స్ ఊహించినట్లుగా అక్కడి నుంచి దానిలో ఉండే వైరుధ్యాల వల్ల కూలిపోయి ఒక కొత్త సమాజం వస్తుంది అని మార్క్స్ ఊహించాడు. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ అక్కడ ఆగకుండా అది న్యూ లిబరలిజంకి ఎంటర్ కావడం మానవ చరిత్రలో పెద్ద విషాదమే. ఈ పెట్టుబడి ఏదైతుందో దీనికి బేస్ లేదు, ప్రొడక్షన్ లేదు, ఉత్పత్తి లేదు. ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్, ఇది తర్వాత రియల్ ఎస్టేటు. ఇప్పుడు మొత్తం తెలంగాణ ఇప్పుడు చరిత్ర చూస్తే మనకు పార్టీ మారినా కానీ మొత్తం భూమి చుట్టే తిరుగుతుంది. ఎక్కడ భూములు ఖాళీ ఉన్నాయి, ఎక్కడ భూములు ఆక్యుపై చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలా జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ వచ్చిన ఈ పెట్టుబడి అవుతుందో ఇది సంపూర్ణంగా ఇది డీహ్యూమనైజింగ్ ప్రాసెస్. దానికి హ్యుమానిటీ లేదు. టాటా బిర్లాకి అంబానీ దానికి చాలా తేడా ఉంది. టాటా వాడు ఉత్పత్తిలో ఉన్నాడు, వాడు లేబర్ మేనేజ్ చేయాలి, మార్కెట్ మేనేజ్ చేయాలి, వస్తువును అమ్ముకోవాలి. కనుక వాడికి రెస్పాన్సిబుల్గా టాటా మాకు ఛాన్సలర్ కూడా ఉన్నాడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఆ ముసలాయన ఒకసారి వచ్చాడు. అసలు వాళ్ళ అప్రోచ్ వేరు కంప్లీట్గా. ఇవాళ అదాని అంబానీ అప్రోచ్ కేవలం డబ్బులు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? విపరీతంగా డబ్బులు. గత 2 నెలల్లో ఒక అదాని $13.5 బిలియన్ గత 2 నెలల లాభం వచ్చింది. వాళ్ళు 50% లాభాలు వచ్చాయి. విపరీతమైన లాభాలు చేసుకుంటున్నారు. ఆ లాభానికి బేస్ లేదు, మానవ ప్రక్రియ లేదు, ఉత్పత్తి లేదు, కానీ డబ్బులు మాత్రం చేసుకుంటున్నారు. ఈ పెట్టుబడికి మనిషి అయినటువంటి స్పృహ ఉండదు, అది ఉండడానికి వీలు లేదు దాన్ని. కనుక అది ఏం చేస్తుంది, ఆ పెట్టుబడి ప్రభావం వలన మనకు తెలియకుండానే మనలో మనిషి మాయమైపోతున్నాడు. మనకు తెలియకుండానే మనలో ఉండేటువంటి మానవత్వం అవి గ్రాడ్యువల్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. అది ఎక్కడి దాకా వచ్చిందంటే తల్లి పిల్లల్ని చంపేదాకా వచ్చేసి. మా మహబూబ్నగర్లో చాలా సందర్భాలు చెప్పాను నేను. తల్లి భార్యాభర్తలు పడలేదు, వాడు బాగా తాగాడు, ఆమెకు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. 4 పిల్లల్ని తీసుకుపోయి ఒకరి తర్వాత ఒక స్నానంలో పడేస్తే ఆమె దూకింది. తల్లి ప్రేమ, తల్లి పిల్లల పట్ల ఉండేటువంటి ప్రేమ అదే కదా ఈ కవిత్వంలో ఉన్నది. ఆ తల్లి ఎక్కడి దాకా పుష్ చేసిందంటే ఎకానమీ, ఆమె పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడి, తాను చనిపోతే పిల్లలు ఏమైపోతారు, పిల్లలు అనాథలు అయిపోతారు ఏం ఆలోచించినో కానీ పిల్లల్ని తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరిని ఆమె కృష్ణానదిలో పడేసి. నాకు ఉండే సెన్సిటివిటీ అంటే ఏమండి, నాకు అది ఆ సంఘటన చదివిన తర్వాత నాకు ఇమీడియట్గా తోచింది ఏంటంటే, ఒక పిల్లవాడిని నదిలో వేస్తున్నప్పుడు మిగతా 3 పిల్లల మానసిక స్థితి ఎట్లుండొచ్చు, ఎంత భయపడి ఉంటారు. తమ ముందర తమ అన్నను లేకపోతే తమ తమ్ముడిని అక్కడ పడేస్తున్నారంటే ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉండొచ్చు. అందరినీ పడేసింది, తాను దూకింది. మొన్న ఇంకొక మహిళ 4వ అమ్మాయి కూడా అమ్మాయి పుడితే వాళ్ళ ఇంట్లో తల్లి అత్త మామూలు గందరగోళంలో కుతికెప్పేసి చంపేసి
పిల్లలు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మొత్తంగా కాంటెక్స్ట్ మారిపోయింది. తల్లి పిల్లల ప్రేమ దగ్గర కూడా అసలు అంత మానవీయమైనటువంటి ఇప్పుడు ఈ కవిత్వం నిండా మనం చూస్తున్నది అవుతుందో అది కూడా వాడు దుర్మార్గంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మారితే వాడి పెట్టుబడికి సేఫ్టీ ఉంటుందని వాడు అనుకుంటున్నాడు. కానీ వాడికి అర్థం కాదు అంటే వాడి కింద భూమి అసలు కూలిపోతున్నది. ఇది నిలిచేటట్టు కాదు, నిలిచేందుకు కాదు. కనుక ఈ మొత్తంగా ఒకవైపు కొలాప్స్ అవుతుంటే దాంట్లో నుంచి మానవీయమైన స్పందన మనిషికి తప్పకుండా వస్తుంది. డైలెక్టిక్స్ అంటేనే అమానుషమైన సమాజంలో అద్భుతమైనటువంటి మానవీయత ఉంటుంది. అటువంటి అలాంటి ప్రొడ్యూస్ చేస్తుంది అది. ఈ కవిత్వం కూడా దాని రెస్పాన్స్. చరణ్ కవిత్వము ఇది కేవలం ఒక ఇజ్రాయిల్ గురించే కాదు, అది మొత్తంగా ఒక యూనివర్సల్ రెస్పాన్స్. అది ఆయన చూజ్ చేసుకున్న సింబల్స్ ఇప్పుడున్న తీవ్ర సంక్షోభ కాలంలో ఆయన చూసుకున్న తల్లిని, పిల్లల్ని, తల్లి పాలని ఆయన చూజ్ చేసుకున్న సింబల్స్. ఇక్కడే మానవత్వం, ఇక్కడి నుంచి మానవత్వం వికాసం చెందాలి. అందుకని ఊపిరాడని సమాజంలో ఉదయిస్తున్న ఊపిరి అన్నాడు. ఒక సఫకేటివ్ క్లైమేట్ వచ్చింది. ఈ కవిత్వం ఏంటంటే ఊపిరి ఉంది, ఇంకా మనిషి బతికే ఉన్నాడని. ఊపిరి అంటే మనిషి బతికే ఉన్నాడని. మనిషి బతుకున్నాడంటే ఏదో భవిష్యత్తు విశ్వాసం. కనుక ఈ కవిత్వం అవసరం ఏంటంటే మనిషిని మనిషిగా నిలుపుకోవడానికి. ఇవాళ మీరందరూ ఏదైతే రెస్పాన్స్, హ్యూమన్ రెస్పాన్స్. ఇంతమంది యంగ్ పిల్లలు ఆలోచించేవాళ్ళు డిహ్యూమనైజ్ అవుతున్నారు, పిల్లలు డిహ్యూమనైజ్ అవుతున్నారు, క్రిమినలైజ్ అవుతున్నారు, కోస్తున్నారు, కొడుతున్నారు, మీటింగ్లను డిస్టర్బ్ చేస్తున్నారు. రోజు అది శాఖల్లో జరుగుతున్నది. అది ఆ డిహ్యూమనైజేషన్ ప్రాసెస్ అక్కడ జరుగుతున్నది. కానీ అక్కడ డిహ్యూమనైజ్ చేసిన ఇక్కడ హ్యూమనైజ్ అవుతున్న పిల్లలు కూడా ఉన్నారు. వీఆర్ ఎ డైరెక్ట్ రెస్పాన్స్ టు దట్. కనుక ఈ పుస్తకంలో నేను చూసినాను సార్, నాకు చదివినప్పుడు డిస్టర్బ్ కూడా అయ్యాను. కానీ ఆయన నన్ను ముందు మాట రాయమన్నాడు, నాకు అవకాశం రాలేదు సార్, తొందరగా వేయాలంటే. సరే ఆయన ఏమన్నా అంటే సార్ పుస్తకం రాయలేకపోయారు, కానీ కనీసం వచ్చి మాట్లాడంటే తప్పకుండా వస్తానని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. చరణ్ ఈజ్ ఎ రెస్పాన్స్, అంటే చరణ్ పోయిట్రీ ఈజ్ ఎ రెస్పాన్స్. ఒక అద్భుతమైన పోయిట్ ఆయనలో ఉన్నాడు, దాగి ఉన్నాడు. ఇంకా మరింత మంచి కవిత్వము సమాజాన్ని మానవీకరించడానికి, మనిషిని మేల్కొల్పడానికి, మనిషి చనిపోకుండా కాపాడడానికి ఇలాంటి కవిత్వం ఇప్పుడు చారిత్రక అవసరంగా మనం భావించవలసి ఉంటుంది. కంగ్రాచులేషన్స్ చరణ్, we expect lot of poetry from you in the future. You are too young, that's why we have all the hope on you. And I also thank all the friends. మీరందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ అందరూ చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే ఇది ఆయన పోయిట్రిక్ రెస్పాన్స్, అలాగే మీకుండే చైతన్యం కూడా ఇవాళ అది ఎక్స్ప్రెస్ అయింది. దెర్ ఇస్ అ హోప్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్, దెర్ ఇస్ అ హోప్. మీరంత ఉన్నారు కాబట్టి మాకు కూడా ఒక హోప్ ఏంటంటే అంత పాడైపోలేదు, చాలా మంచి పిల్లలు కూడా సమాజంలో ఉన్నారు, వీళ్ళే భవిష్యత్తు నిలబెడతారు అనేటువంటి విశ్వాసంతో ప్రభాకర్ కైమస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.